పెద్దమ్మ తల్లి టెంపుల్ హైదరాబాద్ ప్రజలకు పరిచయం అవసరం లేనటువంటి పేరు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న పెద్దమ్మ తల్లి సాక్షాత్తు దుర్గాదేవి అమ్మవారే అని, మహిషాసురుడిని సంహరించిన తరువాత సేదతీరే ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 55లో 7 ఎకరాలలో 7 అంతస్తుల రాజగోపురంతో నిర్మించారు. రాజగోపురంకి ఎదురుగా శంఖం, చక్రం, త్రిశూలం, ఖడ్గం మనకు దర్శనమిస్తాయి. ఈ చిహ్నాల దగ్గర ఆలయాన్ని పునర్నిర్మించి ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన పీజేఆర్ గారి విగ్రహం చూడొచ్చు. మీరిప్పుడు చూస్తున్నది ఎంట్రీ గేట్. ఆటోస్ని ఇక్కడి వరకే అలౌ చేస్తారు. మీరు మీ ఓన్ వెహికల్లో వచ్చినట్టుగా అయితే ఈ గేట్ నుంచే లోపలికి వెళ్ళాలి. ఇది ఎగ్జిట్ గేట్కి వెళ్ళే దారి. వెహికల్స్ అన్నీ ఇలానే బయటికి వెళ్తాయి. పార్కింగ్ ఛార్జెస్ బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటారు. 2 వీలర్కి 10 రూపీస్, 4 వీలర్కి 20 రూపీస్. టెంపుల్కి రైట్ సైడ్లో చెప్పల్ స్టాండ్ ఉంటుంది. చెప్పల్ స్టాండ్ పక్కనే కొన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు వెహికల్ పూజ, ఇంకా ఆలయంలో చేసే పూజలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. వాహన పూజలకి కూడా ఈ టెంపుల్ చాలా ఫేమస్. చెప్పల్ స్టాండ్ ఆపోజిట్లో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. ఆలయం లోపల కొబ్బరికాయలు కొట్టరు. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్ళాలి. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్కి రైట్ సైడ్లో గోశాల ఉంటుంది. రాజగోపురం ద్వారాలు దాటి లోపలికి రాగానే కనబడే వ్యూ ఇది. ఇక్కడ ఫస్ట్ మనకి కనిపించేది ధ్వజస్తంభం. ఈ ఆలయంలో అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించి ధ్వజస్తంభం దగ్గర కాయిన్ నిలబడితే కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం. ధ్వజస్తంభంకి రైట్ సైడ్లో బోనాలు సమర్పించే చిన్న టెంపుల్ ఉంటుంది. గర్భాలయంకి లెఫ్ట్ సైడ్లో నవదుర్గ ఆలయం కనిపిస్తుంది. నవదుర్గ ఆలయంలో ముడుపు కడితే ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గం అమ్మవారు చూపిస్తారని భక్తుల నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భాలయం. గర్భాలయంలో దీపకాంతులతో సింహవాహనం పైన ఉన్న పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రధానంగా ఈ దేవాలయంలో ఆషాఢమాసం, శ్రావణ మాసం, దసరా నవరాత్రులు సమయంలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు, రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. గర్భాలయం పక్కన అర్చన చేస్తూ ఉంటారు. అర్చన టికెట్ తీసుకొని ఇక్కడ కూర్చొని గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది. ప్రసాదం కౌంటర్ లోపల పి జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఉంచిన ఆయన విగ్రహాన్ని చూడొచ్చు. ప్రసాదం కౌంటర్ పక్కనే ఉన్న బిల్డింగ్లో అమ్మవారికి సమర్పించిన చీరలను వేలం వేస్తుంటారు. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎవరైనా కొనుక్కోవచ్చు. కొనటానికి క్యాష్ మాత్రమే అలౌ చేస్తారు. ఇదే బిల్డింగ్ పైన శ్రీ లక్ష్మి, గణపతి, సరస్వతి ఆలయాలు ఉంటాయి. ఈ బిల్డింగ్ దాటి వెళ్తే నాగదేవత ఆలయం ఉంటుంది. నాగదేవత ఆలయం బయట మనకి రావి చెట్టు కనిపిస్తుంది.
ప్రసాదం కౌంటర్ పక్కన వసతి గృహాలు ఉంటాయి. అమ్మవారికి యాటను కొట్టి మొక్కు తీర్చుకున్న తర్వాత ఇక్కడ బంధుమిత్రులందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఈ ఆలయంలో జరిగే అన్నదానం వివరాల కోసం తెలుసుకుందాం. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్కి లెఫ్ట్ సైడ్లో అన్నదానం క్యూ లైన్ ఉంటుంది. ఈ క్యూ లైన్లో నించుంటే 1 o'clockకి అన్నదానం టికెట్స్ ఇస్తారు. అన్నదానం ప్రసాదం కౌంటర్ బిల్డింగ్లో 2nd ఫ్లోర్లో పెడతారు. ఈ టెంపుల్లో మంగళవారం, శుక్రవారం అలాగే శనివారం అన్నదానం చేస్తారు. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా వడ్డిస్తారు. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.